పోసాని కృష్ణమురళి ఇంటికి చేరుకున్నారు ఏపీ పోలీసులు. పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉంటాను అని పోసాని ఇప్పటికే ప్రకటించారు. అయినా కూడా కూటమి సర్కార్ ఆయన్ని వదలకుండా వెంటాడుతున్న పరిస్థితి. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పినా కూడా ఏపీ పోలీసులు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆయన నివాసం దగ్గర నుంచి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. పోసాని కృష్ణమురళి క్లియర్గా విజువల్స్లో మనకి కనిపిస్తున్నారు. ఒక ఇంట్లో ఉండే ఒక కంఫర్టబుల్ డ్రెస్సింగ్లో ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కనిపిస్తున్నారు. ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇస్మాయిల్, పోసాని కృష్ణమురళి అరెస్ట్ని ధృవీకరిస్తున్నారా? ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు పోలీసులా? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? పోసాని కృష్ణమురళిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది అఫీషియల్. ముందుగా దాదాపు 8:30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి 8:30 గంటల ప్రాంతంలో అనంతపురం జిల్లా నుంచి కొంతమంది పోలీసులు వచ్చారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వచ్చారు. ఆ తర్వాత మేము అనంతపురం పోలీసులమని అనంతపురం జిల్లాకు సంబంధించిన పోలీసులని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఆ తర్వాత మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మీరు మాతో రావాలి అని ఒక అరెస్ట్ నోటీసు వాళ్ళ సతీమణికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నాకు ఆరోగ్యం సరిగా లేదు, నేను టాబ్లెట్స్ వేసుకోవాలి, నేను హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వస్తాను అనేటువంటి ఒక వీడియోలో కూడా మనం ఆ వాయిస్ పూర్తిగా వినవచ్చు. ఆయన పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నారు, మెడిసిన్ తీసుకోవాలి అనేటువంటి మాట కూడా పోసాని కృష్ణమురళి వాళ్ళ సత్యమని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వినకుండా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అనంతపురానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు కేసులు ఆయన మీద పెట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు ఉంది, అనంతపురం జిల్లాలో ఒక కేసు ఉంది. అంటే ఇబ్బంది పెట్టాలి అనేటువంటిది ముందు నుంచి కూడా ప్రీ ప్లాన్ గా ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. కేసు బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కేవలం ఆయన గతంలో మీడియాలో మాట్లాడినటువంటి అంశాల ఆధారంగానే ఈ అరెస్ట్ జరిగింది అనేటువంటిది ఇప్పటి వరకు తెలుస్తుంది ప్రాథమికంగా. బట్ ఓవరాల్ గా కొద్ది రోజుల క్రితం ఆయన తాను రాజకీయాల నుంచి దూరంగా ఉంటాను, ఇక రాజకీయాల్లోకి ఉండను అని తాను ప్రకటించిన తర్వాత కూడా ఒక విధంగా ఆయన మీద వేధింపులు కావచ్చు, కూటమి నుంచి కుట్రలు ఆగట్లేదు అనేటువంటిది దీన్ని చూడాల్సి ఉంటుంది. బట్ గత 2-3 రోజులుగా మనం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే డెఫినెట్ గా ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో దాని మీద సోషల్ మీడియాలో ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉంది. ఇస్మాయిల్, అరెస్ట్ సందర్భంగా ఏమైనా నోటీసులు లాంటివి ఆయనకి ఇచ్చారా? చెప్పండి. అరెస్ట్ సందర్భంగా ఏమైనా నోటీసులు లాంటివి ఆయనకి సర్వ్ చేయడం కానీ, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు అనే వివరాలు కానీ, ఏం సెక్షన్స్ పెడుతున్నారు అనేవి కానీ ఏమన్నా తెలుస్తున్నాయా మనకి? పోసానికైనా విషయం చెప్పారా? డెఫినెట్ గా పోసానికి ఒక నోటీస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వీడియో ఏదైతే ఉందో అంతవరకు సమాచారం మాత్రమే ఉంది. ఒక ఆయన గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. ఇప్పటి వరకు మనల్ని మీడియాని లోపలికి అలో చేయలేదు. లోపల నుంచి కొంతమంది తీసినటువంటి ఒక వీడియో ఆధారంగానే మనం అరెస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాం. బట్ ఆయన ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. సో నోటీస్ చూసిన తర్వాత పూర్తిగా కేసుకు సంబంధించిన వివరాలు చెప్పాల్సి ఉంటుంది. బట్ కొద్ది రోజుల నుంచి మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే కొద్ది రోజుల నుంచి ఆయన మీద వరుసగా కేసులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు నాయకులు పెట్టినటువంటి కేసుల ఆధారంగానే ఈ అరెస్ట్ జరుగుతుంది. అంటే అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులు అనేటువంటివి నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు ఈ అరెస్ట్ అనేటువంటిది జరిగిందని తెలుస్తుంది. ఒక్క నిమిషం లైన్ లోనే ఉన్నాడు. అక్కడ ఆడియో ఒకటి మనం విందాం. మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం. నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం. నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం. మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్. అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము మేడం. కేసు రండి. రాజకీయ కేసు రండి. మేము ఎవరు రాజకీయ కేసు రండి. నోటీసు పంపిస్తే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా. సార్ మేము అరెస్ట్ చేస్తున్నాం సార్, మీరు కోఆపరేట్ చేయండి. లేదంటే మీరు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అంతే మా డ్యూటీగా చేతులు ఒకటి వినండి సార్. ఆపరేషన్ మా కోఆపరేషన్ చేయండి. మీరు పేషెంట్ కూడా ఆపరేషన్ చేయాలా? పేషెంట్ కొన్ని వీడియో తీస్తున్నారండి, మేము చూస్తున్నాం. మీరు రండి. అదే మాకు మేము అందుకే ఉన్నాం. మొత్తం టాబ్లెట్ ఇచ్చాను.
ఇస్తా మీరు ముందు ఇప్పుడు ఎవరు లేరు, టెన్షన్ ఏం లేదు మేడం, నేను చూసుకుంటాను మేడం. ఆయన టేక్ కేర్, ఆయన అన్ని విషయాలు మేము జాగ్రత్త చూసుకుంటాం. అమ్మా ఆయనకి టాబ్లెట్స్ వేయవో తెలియదండి, నేనే లేదు, ఇస్తాను లేదు. అన్ని నేనే ఇస్తాను. నోటీస్ ఏం లేదా?